కంగ్రాచ్యులేషన్. ఈ యొక్క ఇంపార్టెంట్ డెసిషన్ మీరు తీసుకొని, మీ యొక్క ఎమోషన్స్‌ని, మీ లైఫ్‌ని మాస్టర్ చేయాలన్న ఈ యొక్క గ్రేట్ డెసిషన్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది. మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎమోషనల్‌గా మనం డిస్టర్బ్ అయ్యాము, కోపము, భయము, ఆందోళన వచ్చిందనుకోండి, మన ఎన్విరాన్మెంట్ మొత్తం మన చుట్టూ ఉన్న ఆ వాతావరణం కూడా కంప్లీట్‌గా నెగెటివ్ ఎన్విరాన్మెంట్ అయిపోతుందనమాట. సో థాట్ ఎప్పుడైతే మన ఈ ఎమోషన్స్‌ని మనం మాస్టర్ చేస్తామో, ఈవెన్ ఇది వేరే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట. అందుకే ఇది ఒక గ్రేట్ డెసిషన్ అని నేను చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఈ వార్మ్ వెల్కమ్ ఈ యొక్క ఎమోషనల్ మాస్టరీ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్‌లో అసలు మన ఎమోషన్స్‌ని మనం ఎందుకు మాస్టర్ చేయాలి? మాస్టర్ చేయకపోతే లైఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము అన్నది మనం నేర్చుకుంటాం అన్నమాట. బై చేంజింగ్ మన ఎమోషనల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మొబైల్‌లో కావచ్చు, ల్యాప్‌టాప్స్‌లో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. దాన్ని బట్టే ఆ ఒక మొబైల్ కావచ్చు, ఆ ఒక ల్యాప్‌టాప్ ఎలా వర్క్ అవుతుందనేది డిపెండ్ అవుతుంది. సేమ్ వే మన యొక్క ఎలాంటి ఎమోషనల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో దాన్ని బట్టినే మన లైఫ్ అనేది ఉంటుందనమాట. సో, దాన్ని మన లైఫ్ బెటర్ అవ్వాలి అంటే మనకు ఎమోషనల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని చేంజ్ చేయాలి. మళ్ళీ ఈ యొక్క ఎమోషనల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ థింగ్ మన అసలు ఈ ఎమోషన్స్‌ని మనం ఎందుకు మాస్టర్ చేయాలి? ఎందుకు చేయాలి అంటే, ఈ యొక్క ఎమోషనల్ ఆపరేటింగ్ సిస్టమ్ మన యొక్క డేని, మన యొక్క లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఎలాంటి ఎమోషన్స్ మీ లైఫ్‌ని, మీ డేని ఆపరేట్ చేస్తుందనేది మీరు చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒకవేళ ఈ డామేజింగ్ ఎమోషన్స్ అంటే డామేజింగ్ ఎమోషన్స్, ఎంపవరింగ్ ఎమోషన్స్ అంటాం. అంటే నెగెటివ్, బ్యాడ్ అలా లేబలేయకుండా మనం జస్ట్ ఈ డామేజింగ్ ఎమోషన్స్ ఎందుకంటే ఈ ఫియరు, యాంగర్, హేట్రేడ్, గిల్ట్, షేమ్, అన్‌వర్ది, లోన్లీనెస్, బర్డెన్, డౌట్ ఈ హెల్ప్‌లెస్ అనేది వచ్చిందనుకోండి ఫస్ట్ మనల్నే ఇది డ్యామేజ్ చేస్తుంది. అండ్ మనల్ని డ్యామేజ్ చేయడమే కాకుండా ఇతరులని కూడా డ్యామేజ్ చేస్తుంది. లెట్స్ సే నాకు కోపం వచ్చింది. అప్పుడు నేనేం చేస్తాను? ఆ కోపం నా దగ్గరే పెట్టుకోకుండా నేను ఇతరుల మీద అరవడము, తిట్టడము, కొట్టడం అలా చేశాననుకోండి, ఇంక చంపడము అలా గూడా చేశామనుకోండి, అది వేరే వాళ్ళ లైఫ్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అంటే ఈ ఎమోషన్స్ ఫస్ట్ మనల్నే డ్యామేజ్ చేస్తుంది. తర్వాత వేరే వాళ్ళని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో, అందుకోసం ఫస్ట్ థింగ్ మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఏ ఎమోషన్స్ నా డేని, నా లైఫ్‌ని రన్ చేస్తా ఉన్నాయి, ఆపరేట్ చేస్తా ఉన్నాయి. దీన్నే ఎమోషనల్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అండ్ పాజిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఎంపవరింగ్ ఎమోషన్స్ లవ్, పీస్, ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్, కామ్, కంపాషన్, గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్, జాయ్, బ్లిస్ ఈ ఎమోషన్స్ కూడా మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. బట్ ఎక్కువగా డామినెంట్‌గా ఏ ఎమోషన్స్ మిమ్మల్ని ఆపరేట్ చేస్తున్నాయన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మిమ్మల్ని మీ లైఫ్‌ని ఈ యొక్క డామేజింగ్ ఎమోషన్స్ మిమ్మల్ని ఆపరేట్ చేస్తున్నట్లయితే మీ డేని, మీ లైఫ్‌ని డెఫినిట్‌గా ఈ ట్రైనింగ్ మీకోసమే అన్నమాట. ఓకే. అండ్ అట్ ద ఎండ్ ఏంటి అంటే నాతో ఒక 1-1 ఆన్‌లైన్ సెషన్ అనేది నేను ఫ్రీగా ఇస్తానన్నమాట. అది ఎవరికంటే ఎవరైతే కంప్లీట్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారో నేను మీకు ఒక ఫ్రీ 1-1 సెషన్ అనేది నేను ఇస్తున్నానన్నమాట. ఓన్లీ థింగ్ ఈస్ మీరు సెషన్ అనేది కంప్లీట్‌గా చూడాలన్నమాట. ఓకేనా? అండ్ వి థింక్ నార్మల్‌గా మన ఎక్స్‌పీరియన్స్ మన ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటాం. ఓకే. బట్ అదర్ వే అరౌండ్ ఆల్సో ఇస్ రైట్. అంటే ఎమోషన్స్ కూడా మన ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. దీన్ని కొంచెం డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. లెట్స్ సే ప్రెజెంట్ మీ ఒక రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. ఏదో ఒక ఇష్యూ ఉందనుకోండి. దానివల్ల ఏమవుతుంది? మనకి ఫియరు, యాంగరు, సాడ్‌నెస్సు, టెన్షను, యాంక్సైటీనో ఏదో ఒక నెగెటివ్ ఎమోషన్స్ ఒస్తాయి. సో, కాబట్టి మనం ఏం చేస్తాం? మనమందరూ కూడా 99% ఆఫ్ ద పీపుల్ ట్రై టు ఫిక్స్ రిలేషన్‌షిప్స్, హెల్త్, ఫైనాన్సెస్ మనం ఫిక్స్ చేయాలనుకుంటాం. ఎలా? బై చేంజింగ్. రిలేషన్‌షిప్స్‌లో గొడవొచ్చిందనుకోండి ఏం చేస్తాం? ఇంకా రిలేషన్‌షిప్స్‌ని చేంజ్ చేయడం. లేకుంటే వాళ్ళ నుంచి దూరం అవ్వడం. లేదా ఇంకా సైలెంట్‌గా ఉండిపోవడం ఆ రిలేషన్‌షిప్స్‌లోని ఈవెన్ దో పెయిన్‌ఫుల్ అయినా కూడా. లెట్స్ సే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చాయనుకోండి మెడిసిన్స్ చేంజ్ చేయడం. అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి ఇలా డిఫరెంట్ మెడిసిన్స్ ట్రై చేయడం. ఇంకా డిఫరెంట్ డైట్ ఫాలో అవ్వడం అండ్ ఎక్సర్‌సైజెస్ చేయడం. యోగా, జిమ్ము ఇంకా వాకింగ్ ఇలా ఇన్ని ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఆ ఎమోషన్స్ అనేది లోపల అండర్‌లయింగ్ అలానే ఉండిపోతాయన్నమాట. ఇంకా జాబ్స్ చేస్తూ ఉంటాం. ఇంకా ఫైనాన్సెస్ అయితే జాబ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. బిజినెస్ చేంజ్ చేస్తూ ఉంటాం. స్ట్రాటజీస్ చేంజ్ చేస్తుంటాం. లేకుంటే వీటిని వదిలేస్తూ ఉంటాం. లేకుంటే ఇంకా ఎక్కువ లోన్స్ తీసుకొని మనం స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. సర్వైవల్ అవుతూనే ఉంటాం. సో, ఇలా మనం చేస్తూ ఉంటాం. కాకపోతే మన లోపల ఈ నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం అలానే ఉండిపోతాయి. ఇది ఏం చేంజ్ అవ్వదన్నమాట. సో, బయట మనం చేంజ్ చేస్తున్నాం. కానీ మన ఎమోషన్స్ మనం చేంజ్ చేయట్లేదు కదా! కాబట్టి ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే మళ్ళీ
అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ మనం సేమ్ ఎమోషన్సే ఫీల్ అవుతాం. ఓకే. ఇప్పుడు హ్యాపీగా టెంపరరీగా రిలేషన్‌షిప్స్ చేంజ్ చేశారు. లేకుంటే మెడిసిన్స్, డైట్ ఏదో ఒకటి ఫాలో అయ్యారు. బిజినెస్ స్ట్రాటజీస్, జాబ్‌లో ఇవన్నీ చేశారనుకోండి. హ్యాపీగా ఉన్నారనుకోండి. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రావాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ వచ్చాయనుకోండి, ఈ ఎమోషన్స్ అనేది మనం సేమ్ ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఈ ఎమోషన్స్‌తో మనం డీల్ చేయట్లేదు. టెంపరరీగా ఫిక్స్ చేస్తున్నామనమాట. సో, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. సో, అందుకే మనకి సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎన్నో ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అయినా, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ సేమ్ ప్రాబ్లమ్స్ ఎందుకు రిపీట్ అవుతాయంటే, ఒక ప్రాబ్లమ్ వచ్చాయనుకోండి రిలేషన్‌షిప్ ఇష్యూసో, హెల్త్ ఇష్యూసో, ఫైనాన్షియల్ ఇష్యూసో మనం ఏం చేస్తాం? అలా వచ్చిందనేసి సాడ్‌గా, ఫియరు, యాంగర్ ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ అదే ఎమోషన్స్ అలానే మనం రిపీట్ చేస్తూ ఉన్నామనుకోండి, మళ్ళీ ఇంకా ఎక్కువ అలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్, ఇదే మేనిఫెస్టేషన్, ఇదే లా ఆఫ్ క్రియేషన్. అంటే మన లోపల ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయో, యద్భావం తద్భవతి. ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయో, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఎమోషన్స్ అనేది ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకే 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ అయినా ఎందుకు సేమ్ అదే ప్రాబ్లమ్స్‌లో ఒక లూప్ లాగా క్రియేట్ అవుతున్నాయంటే, బికాజ్ ఈ ఎక్స్‌పీరియన్స్ ఎమోషన్స్ క్రియేట్ చేసాయి. నెగెటివ్ ఎమోషన్స్. అండ్ ఈ నెగెటివ్ ఎమోషన్స్ మళ్ళీ ఈ నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో, అందుకే దీనికొక స్టాప్ లేకుండా ఇది కంటిన్యూయస్‌గా ఇదొక సైకిల్ లాగా తిరుగుతూనే ఉందన్నమాట. దాన్ని మనం స్టాప్ చేయాలి. ఎలా స్టాప్ చేయాలని తర్వాత నేర్చుకుంటాం. నెక్స్ట్ ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ ట్రై టు ఫిక్స్ దేర్ వాళ్ళ ఎమోషన్స్‌ని ఫిక్స్ చేయడం మీదే టైమ్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకే. ఏంటి ఈ యాంగర్ వచ్చింది, ఫియర్ వచ్చింది, సాడ్‌నెస్, ఇంకా టెన్షన్, ఇంకా ఆందోళన వచ్చింది. లేకుంటే ఇంకా రెస్ట్‌లెస్‌నెస్ వచ్చింది. అజిటేషన్ వచ్చింది. ఇవన్నీ ఎ ఎలా నేను ఓవర్‌కమ్ చేయాలి? ఎలా వీటిని డీల్ చేయాలని ఎప్పుడైతే దాన్ని మనం చేంజ్ చేస్తామో ఆటోమేటిక్‌గా మన లెట్స్ సే ఇప్పుడు కోపం వచ్చినప్పుడే రిలేషన్‌షిప్స్ డ్యామేజ్ అవుతాయి. హేట్ వచ్చినప్పుడే రిలేషన్‌షిప్స్ డ్యామేజ్ అవుతాయి. అలా లేదు అనుకుంటే మనం లవింగ్‌గా ఉన్నామనుకోండి, పీస్‌ఫుల్‌గా ఉన్నామనుకోండి, యాంగర్ పోయింది. అలా ఉంటే ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటది. ఈవెన్ నా లైఫ్‌లో కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటి అంటే రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎళ్ళిపోవడం సొల్యూషన్ అనుకుంటా. కానే కాదు. ఎందుకంటే ఎమోషన్స్ కోపం అలానే ఉంది. ద్వేషం అలానే ఉంది. వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఇంకొక అలాంటి నెగెటివ్ పీపుల్‌నే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మన లైఫ్‌లో. ఒకవేళ వీటిని డీల్ చేయకుండా లోపల సప్రెస్ చేసినా కూడా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట. సో, ఎప్పుడైతే ఇవి చేంజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఉన్న రిలేషన్‌షిప్స్ చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట. ఇంకా మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్‌ని హీల్ చేసుకోవచ్చు. బికాజ్ ఈవెన్ ఇవన్నీ చెప్తున్నవన్నీ నా ఓన్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంతే కాకుండా థౌసండ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ వాళ్ళ కేస్ స్టడీస్ కూడా ఉన్నాయని వాటిని తర్వాత నేను షేర్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే ఈ యొక్క ఎమోషన్స్‌ని హీల్ చేసుకున్న తర్వాత ఈవెన్ బాడీలో ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఆల్‌మోస్ట్ 99% హీల్ అయిపోతాయన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ఫిజికల్ పెయిన్ అనేది కూడా ఇట్స్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ఎమోషనల్ పెయిన్. ఎమోషనల్‌గా ఈ పెయిన్ ఉండటం వల్లనే ఆ ఫిజికల్‌గా పెయిన్ అనేది మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. దాని గురించి కూడా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. అండ్ అట్రాక్ట్ ఆపర్చునిటీస్ అండ్ లివ్ అబండెంట్‌లీ. లెట్స్ సే ఇప్పుడు మనం ఒక జాబ్‌ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. ఒక బిజినెస్‌లు, క్లయింట్స్, కస్టమర్స్‌ని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నామంటే మనలో ఉన్న డౌట్స్, మనలో ఉన్న ఫియర్స్, మనలో ఉన్న ఈ యాంక్సైటీ ఉండటం వల్లనే వీటిని మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఎప్పుడైతే లెట్స్ సే మీకు ఒక మనీ కావాలి, జాబ్ కావాలి, బిజినెస్ కావాలి, కస్టమర్స్ కావాలి. అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? టెన్షన్, భయము, ఆందోళన అంటే ఆ యొక్క ఎనర్జీకి, మీ ఎనర్జీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో, ఎప్పుడైతే మీ ఎనర్జీని ఈ నెగెటివ్ ఎమోషన్స్ నుంచి పాజిటివ్ ఎమోషన్స్‌లోకి ఫీల్ అవుతారో, మీ ఎనర్జీ ఒక డిజైర్స్ ఎనర్జీ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు కోరుకున్న ఆ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, కస్టమర్స్, క్లయింట్స్, సక్సెస్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అన్నమాట. బికాజ్ ఇన్‌సైడ్ మన ఎమోషన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మనం వీటిని అట్రాక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ఎ మాగ్నెటిక్ పవర్. ఎందుకంటే బికాజ్ వి ఆర్ ద క్రియేటర్. మన లైఫ్‌నికి మనమే క్రియేటర్ అన్నమాట. ఎవరు మన లైఫ్‌ని క్రియేట్ చేయరు. ఎలా క్రియేట్ చేస్తాము అంటే త్రూ మన ఎమోషన్స్ ద్వారానే మనం క్రియేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ దిస్ ఇస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, ఒక ప్రాబ్లమ్ వచ్చింది. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ కావచ్చు, మనీ ప్రాబ్లము, జాబ్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. వచ్చినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను? ఈ ఎమోషన్స్ మనం మాస్టర్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా ఆ ఇష్యూ కూడా డిసాల్వ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ టైమ్ అలాంటి ప్రాబ్లమ్ వచ్చినా మన ఎమోషన్స్ ఫీల్ అవ్వం. ఎందుకంటే ఈ ఎమోషన్స్‌తో ఆల్రెడీ మనం డీల్ చేసాం. ఇవి ఆల్రెడీ ఎళ్ళిపోయాయి కాబట్టి మళ్ళీ అలా ఎమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉండదనమాట. ఓకే. దిస్ ఈస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. నెక్స్ట్ ఓకే. కెన్ ఐ చేంజ్ మై లైఫ్ ఇమ్మీడియేట్‌లీ? అంటే నా ఎమోషన్స్ నేను చేంజ్ చేసిన వెంటనే నా లైఫ్ చేంజ్ అవుతుందా?
ఆన్సర్ ఈస్ 100% యెస్. చేంజ్ అవుతుంది. బికాజ్ ఐ హావ్ సీన్ నా ఓన్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు. మా థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని బికాజ్ యాస్ ఎ లైఫ్ కోచెస్‌గా, యాస్ ఎ మేనిఫెస్టేషన్ కోచెస్‌గా లాస్ట్ 6+ ఇయర్స్ నుంచి మేము అంటే మా మీద మేము రీసెర్చ్ చేస్తూ ప్లస్ మా స్టూడెంట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నామనమాట. వి హావ్ సీన్ ఇమ్మెన్స్ రిజల్ట్స్, ఇమ్మెన్స్ కేస్ స్టడీస్ అనమాట. వాళ్ళ లైఫ్‌లో బీట్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. వితిన్ 2-3 డేస్‌లోనే ఇయర్స్ ఆఫ్ పెయిన్ ఉన్నవాళ్ళు లైక్ యూ నో మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఇంకా షోల్డర్ పెయిన్ ఉన్నవాళ్ళు, సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, దే హావ్ మెనీ హెల్త్ ఇష్యూస్ అనమాట. ఓకే. కిడ్నీ స్టోన్స్ కూడా హీల్ చేసుకున్న వాళ్ళున్నారు. మైగ్రేన్ ఇష్యూస్, ఇన్సోమ్నియా ఇలాంటి మెనీ హెల్త్ ఇష్యూస్‌ని హీల్ చేసుకున్న వాళ్ళున్నారు. ఇంకా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఇంకా డైవోర్స్ అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు డైవోర్స్ అయ్యి మళ్ళీ కలిసి హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అండ్ ఒకవేళ అలా కాకపోయినా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉన్నవాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఇంకా ఫైనాన్సెస్ అయితే మనము ఎప్పుడైతే ఈ యొక్క మనలో ఉన్న ఈ డౌట్, ఫియరు, ఈ యాంక్సైటీ పోతుంది. ఆటోమేటిక్‌గా ఎక్కువ మంది క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేయడము, జాబ్ ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేయడం అలాంటి కేస్ స్టడీస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మన ఎమోషన్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడేంటి లింక్ ఇక్కడ బ్రేక్ చేస్తున్నాం మనం. ఎందుకంటే అదే లూప్‌లో మనం దాన్ని రిపీట్ చేయట్లేదు. లెట్స్ సే ఒక నెగెటివ్ ఎమోషన్స్ వల్ల కొన్ని ఎమోషన్స్ వచ్చాయి. నెగెటివ్ సిట్యుయేషన్స్ వల్ల నెగెటివ్ ఎమోషన్స్ వచ్చాయి. ఆ నెగెటివ్ ఎమోషన్స్ మళ్ళీ అలానే రిపీట్ చేసామనుకోండి, ఆ నెగెటివ్ సిట్యుయేషన్స్ అలానే కంటిన్యూ అవుతుంటాయి. సో, ఈ సైకిల్‌ని మనం బ్రేక్ చేస్తున్నాం. ఎక్కడ? ఎమోషన్స్. ఎమోషన్స్‌ని మనం పట్టుకోవడం వల్ల ఎప్పుడైతే ఈ ఎమోషన్స్‌ని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేస్తామో పీస్, లవ్, కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ ఆటోమేటిక్‌గా ఏంటి? అలాంటి మంచి ఆపర్చునిటీస్‌ని మనం అట్రాక్ట్ చేస్తామనమాట. ఓకేనా? నెక్స్ట్. సో, థౌసండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ అన్నమాట. ఇలా ఈ ఎమోషన్స్‌ని చేంజ్ చేయడం వల్ల, మైండ్‌ని చేంజ్ చేయడం వల్ల మా స్టూడెంట్స్‌లో వాళ్ళ హెల్త్ ట్రాన్స్‌ఫార్మ్ అయింది. వాళ్ళ రిలేషన్‌షిప్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంకా పిల్లలతో వాళ్ళ రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేంజ్ అయ్యారన్నమాట. వాళ్ళు చేంజ్ అవ్వడం వల్ల జాబ్ కావచ్చు, ఇంకా అబ్రాడ్ రిలేటెడ్ కావచ్చు, ఇంకా బిజినెస్ లేదా జాబ్ రిలేటెడ్ టెస్టిమోనియల్స్ కావచ్చు, ఇంకా రిలేషన్‌షిప్ టెస్టిమోనియల్స్ ఎవ్రీథింగ్ వి హావ్ సీన్ సక్సెస్ ఇన్ ఆల్ ఏరియాస్ అన్నమాట. ఎప్పుడైతే మన యొక్క మైండ్, ఎమోషన్స్ చేంజ్ అవుతాయో. నెక్స్ట్ థౌసండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్‌లో కూడా లైక్ బిజినెస్ సక్సెస్ స్టోరీస్ కావచ్చు, పర్సనల్ మేనిఫెస్టేషన్ కావచ్చు, రిలేషన్‌షిప్, మనీ, హెల్త్ అన్ని ఏరియాస్‌లో మేము సక్సెస్ చూసామన్నమాట. ఈవెన్ మా లైఫ్‌లో కూడా. మా స్టూడెంట్స్ ఆఫ్ లైఫ్‌లో కూడా. ఇది 100% ప్రూవెన్, 100% ఇది వర్క్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ ద రియల్ ట్రూత్ ఏంటి అంటే యాక్చువల్‌గా వి ఆర్ నాట్ సీకింగ్ బెటర్ హెల్త్, రిలేషన్‌షిప్, ఫైనాన్సెస్. యాక్చువల్లీ వి ఆర్ సీకింగ్ బెటర్ ఎమోషన్స్. ఆ హ్యాపీనెస్ అంటే ఇప్పుడు లెట్స్ సే మీకు హెల్త్ కావచ్చు, రిలేషన్‌షిప్ కావచ్చు, మనీ కావచ్చు, వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీగా ఫీల్ అవుతాం. జాయ్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం. పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం. ఆ ఎమోషన్స్‌ని మనం యాక్చువల్‌గా కావాలని కోరుకుంటున్నాం. అంతేగాని ఈ, ఈ ఒక బెటర్ హెల్త్, రిలేషన్‌షిప్స్, ఫైనాన్సెస్ అనేది ఒక మీడియం అన్నమాట. ఓకే. ఒక టూల్ లాగా. బట్ అల్టిమేట్‌గా మనం ఏం కోరుకుంటున్నామంటే హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా ఉండాలనేసి ఆ ఎమోషన్స్‌ని మనం సీక్ చేస్తున్నాం. వాటిని మనం కోరుకుంటున్నాం. అండ్ ఎప్పుడైతే ఆ స్టేట్‌ని మనం అచీవ్ చేస్తామో ఈవెన్ మన అంటే మన లైఫ్ ఇంప్రూవ్ అవ్వక ముందే మనం ఎప్పుడైతే ఎమోషన్స్‌ని మనం మేనిఫెస్ట్ చేస్తామో, ఆ ఎమోషనల్ మేనిఫెస్టేషన్ అంటాం. ఫిజికల్ మేనిఫెస్టేషన్ వర్సెస్ ఎమోషనల్ మేనిఫెస్టేషన్. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ మేనిఫెస్టేషన్ చేస్తామో అంటే మన సిట్యుయేషన్స్ మన లైఫ్ ఇంప్రూవ్ అవ్వక ముందే మనం హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యామనుకోండి, ఆ మేనిఫెస్టేషన్ కావాల్సినవన్నీ కూడా ఈజీగా, ఫాస్ట్‌గా అట్రాక్ట్ చేయొచ్చనమాట. ఇదే రియల్ ట్రూత్, రియల్ సీక్రెట్ కూడా అనమాట. ఓకే. మా స్టూడెంట్స్ అందరూ అలా చేసిన వాళ్ళే అనమాట. అండ్ అలా మీరు కూడా మా స్టూడెంట్స్ లాగా ఇలా మీ యొక్క కావాలనుకున్న మీ యొక్క డిజైర్స్‌ని మీరు మేనిఫెస్ట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క ఎమోషనల్ మాస్టరీ తెలుగు కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది ఫ్రీ కమ్యూనిటీ అనమాట. ఇందులో ఎవ్రీడే వీడియోస్ కావచ్చు అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా మీ మైండ్‌ని, మీ ఎమోషన్స్‌ని, మీ లైఫ్‌ని ఎలా మీరు మాస్టర్ చేయాలన్న అన్ని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా మేము షేర్ చేస్తుంటాం అనమాట. అండ్ ఒకవేళ మీరు స్కాన్ చేయలేకపోతున్నారు, ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే జాయిన్ అని ఈ యొక్క వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేసినట్టయితే అండ్ వి విల్ షేర్ ద లింక్ విత్ యూ. సో, మీరు వాట్సాప్ కమ్యూనిటీ అనేది జాయిన్ అవ్వచ్చు. సో దట్ ఎవ్రీ డే మీకు అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వై చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ డిఫికల్ట్? ఓకే. ఓకే. చాలా మంది ఇప్పుడు కూడా మీరు అడుగుతూ ఉండొచ్చు. ఓకే. నేను రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. నేను రిలేషన్‌షిప్పే ఫిక్స్ చేసుకుంటా. లేదా మనీ ప్రాబ్లమ్ ఉంది. మనీని ఫిక్స్ చేసుకుంటాను. హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. హెల్త్ ఫిక్స్ చేసుకుంటాను. వై చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ డిఫికల్ట్? ఎందుకు ఇది డిఫికల్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్. లెట్స్ సే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారనుకోండి. ఫిజికల్‌గా డైట్ చేసి, లేకుంటే ఎక్సర్‌సైజ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకోండి. ఇట్ టేక్స్ టైమ్.
మేబీ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్. బట్ వి హావ్ సీన్ మా స్టూడెంట్స్ వితిన్ 1 మంత్‌లో 10 కేజీస్ తగ్గారు. నో డైట్, నో ఎక్సర్‌సైజ్. అంటే ముందు అంతకుముందు ఏదైతే తింటున్నారో అదే తింటూ, అదే డైట్ ఫాలో అవుతూ, అదే ఎక్సర్‌సైజ్ చేస్తూ వితిన్ 30 డేస్‌లో 10 కేజీస్ లూజ్ అయ్యారు. అండ్ 20 కేజీస్ లూజ్ అయిన వాళ్ళు వితిన్ 2 మంత్స్‌లో 20 కేజీస్ లూజ్ అయిన మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎలా పాసిబుల్ అయింది అంటే బికాజ్ ఈ ఎమోషనల్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్‌ని హీల్ చేస్తామో, ఎమోషన్స్‌ని రిలీజ్ చేసుకొని ఆ పాజిటివ్ ఎమోషన్స్‌ని మనం మాస్టర్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా ఎఫర్ట్ పెట్టాలి. లెట్స్ సే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌లో ఫిక్స్ చేయాలనుకోండి. ఒక పర్సన్‌ని మీరు ఫిక్స్ చేస్తారు. ఇంకొక పర్సన్‌ని ఫిక్స్ చేస్తారు. అలా ఎంతమందిని మనం ఫిక్స్ చేసేదానికి అవుతుంది. బట్ వాట్ వి కెన్ ఫిక్స్ ఈస్ మన ఎమోషన్స్‌ని మనం ఫిక్స్ చేయొచ్చనమాట. అండ్ ఇట్స్ ట్రైనింగ్. అందరిని మనం ఫిక్స్ చేయాలి అనుకుంటే మన ఎనర్జీ అనేది ఫిజికల్‌గా డ్రైన్ అయిపోతుంది. అండ్ టూ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. లెట్స్ సే మీరు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్‌లో ఈ ఎమోషన్స్ వస్తున్నాయి. ఎమోషన్స్‌ని మీరు డీల్ చేయకుండా పీపుల్‌ని చేంజ్ చేస్తున్నారు. బిజినెస్ చేంజ్ చేస్తున్నారు. జాబ్‌లు చేంజ్ చేస్తున్నారు. జాబ్‌లో మీ బాస్ బాలేదు. లేకుంటే మీ మేనేజర్ బాలేదంటే లుక్స్ వైస్ కాదనమాట. అంటే బిహేవియర్ బాలేదనుకోండి. జాబ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. కానీ ఆహ్, మన నెక్స్ట్ జాబ్‌కి ఇంకొక డిఫరెంట్ జాబ్‌కెళ్ళినా కూడా అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ బాస్ మేనేజర్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటామనమాట. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈవెన్ మా సిస్టర్ కూడా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశారనమాట. సో, ప్రాబ్లమ్ అక్కడ జాబా? లేకుంటే బిజినెసా? పీపులా? కస్టమర్సా? కాదు. కాకపోతే మన యొక్క ఎమోషన్స్ అన్నమాట. అండ్ ఇట్స్ అ మ్యాటర్. చేంజింగ్ ఫ్రమ్ మ్యాటర్ టు మ్యాటర్ ఈస్ డిఫికల్ట్ అని డాక్టర్ జో డిస్పెన్సా చెప్తారు. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ అకార్డింగ్ టు క్వాంటమ్ ఫిజిక్స్. ఎప్పుడైతే మన ఎనర్జీ చేంజ్ అవుతుందో, ఈవెన్ ఆ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఈ వరల్డ్‌లో ఉన్న ఫిజికల్ మ్యాటర్‌ని కూడా మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఆ యొక్క శక్తి మనలోనే ఉంది అని చెప్తారు. సో, అలా ఏంటి ఆ ఎమోషన్స్‌ని మనం చేయాలి. ఎమోషన్స్ ఈస్ ఎనర్జీ. ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఆ ఎనర్జీని ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఈవెన్ మన మ్యాటర్‌ని కూడా మనం చేంజ్ చేయొచ్చనమాట. ఓకే. మెంటల్ ఎగ్జాషన్. ఇంకా మెంటల్‌గా చాలా ఎగ్జాస్షన్ అనమాట. దాని గురించి ఇంకా ఆలోచించు టూ మచ్ థింకింగ్, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్, పారాలిసిస్ అంటాం కదా! ఇంకా ఎమోషనల్‌గా పెయిన్ అనమాట. ట్రై చేసి ఇంకా గివ్ అప్ చేసేస్తాను. నా వల్ల కాదు అని చెప్పేసి. అండ్ టూ మెనీ వేస్ అనమాట. ఓకే. చాలామంది రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఓహ్! ఇది ఫాలో అవ్వండి, అది ఫాలో అవ్వండి, ఆస్ట్రాలజీ ప్రాబ్లమ్, పూజల ప్రాబ్లమ్, ఇంకొకటి ప్రాబ్లమ్, లేకుంటే మీ హోరోస్కోప్ బాలేదు. సో, ఇలా డిఫరెంట్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మన మైండ్‌లో అన్నీ ట్రై చేస్తాం. అన్నీ ట్రై చేసి ఇంకా గివ్ అప్ చేసేస్తామనమాట. టూ మెనీ సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్. ఇక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఒకరేమో డయట్ ఫాలో అని చెప్తారు. ఒకరు ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. ఇంకోరు ఈ మెడిసిన్ వాడమని చెప్తారు. ఇంకొక ఆ మెడిసిన్ వాడమని ఏ మెడిసిన్ అన్నిటికి రూట్ కాజ్ ఏంటి? ఎమోషన్ అనమాట. దాన్ని మనం డీల్ చేయలేదనుకోండి డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్. ఇంకా జాబ్ ప్రాబ్లమ్, బిజినెస్ ప్రాబ్లమ్ అనుకోండి. మనం డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ బిజినెస్ ట్రై చేస్తుంటాం. బట్ సేమ్ ఎమోషన్ మాత్రం అండర్‌లయింగ్ అది సేమ్ ఉంటుంది. వాటిని మనం చేంజ్ చేయలేదనుకోండి ఈ ట్రైయింగ్ ఫర్ స్ట్రాటజీస్ ఈ సొల్యూషన్స్ అనేది ఎక్స్టర్నల్ సొల్యూషన్స్ అనేది టూ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అప్పుడు మనకది ఇట్స్ నాట్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. బట్ ఎమోషనల్ ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసామో దిస్ ఇస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటి? వై చేంజింగ్ ఎమోషన్స్ ఈస్ ఈజీ? బికాజ్ ఇట్ రిక్వైర్స్ డెసిషన్ అంతే. డెసిషన్ తీసుకోవాలి. ఓకే. నా ఎమోషన్స్ నేను చేంజ్ చేయాలి. ఈ నెగెటివ్ ఎమోషన్స్ పోయి నాలో పాజిటివ్ ఎమోషన్ రావాలి. దుర్భావనలు పోయి ఈ మంచి సద్భావన రావాలి. లవ్, కంపాషన్, గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్, జాయ్ ఈ యొక్క హ్యాపీనెస్ అనే ఈ యొక్క ఎమోషన్స్ నాలో రావాలని ఒక డెసిషన్ తీసుకోవాలి అంతే. యూ ఆర్ జస్ట్ వన్ డెసిషన్ అవే ఫ్రమ్ చేంజింగ్ యువర్ లైఫ్. అండ్ తర్వాత అవేర్‌నెస్ కూడా కావాలి. ఓకే. నా లోపల ఈ నెగెటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు నేనేం చేస్తున్నాను? నాలో ఈ ఎమోషన్స్ వచ్చినప్పుడు నేను వేరే వాళ్ళని ఎలా డ్యామేజ్ చేస్తున్నాను? అవేర్‌నెస్ ఉండాలి. అండర్‌స్టాండింగ్ ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ అబ్జర్వేషన్ కూడా చేయాలి. ఓకే. ఎమోషన్ వచ్చినప్పుడు మన లోపల యాక్చువల్‌గా ఏం జరుగుతోంది? మన బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. మన బాడీలో ఎక్కడో పెయిన్ క్రియేట్ అయిపోతుందనమాట. సో, వీటినన్ని మనం అండర్‌స్టాండింగ్ జేసుకోవాలి. అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఉండాలనమాట. ఇట్స్ నాట్ లైక్ ఏదో 1 డే, 2 డే గేమ్ కాదనమాట. ఇట్స్ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలనమాట. దీనికి మనకి ట్రైనింగ్ అనేది చాలా అవసరం అనమాట. ఫీడ్‌బ్యాక్ అవసరం. ఒక మెంటర్, ఒక కోచ్ అనేది చాలా అవసరం. దెన్ యూ బికమ్ యువర్ ఓన్ మాస్టర్. దెన్ మీకు లైఫ్ లాంగ్ ఇంకా మాస్టరే ఉండాలి. మీ ఒక కోచ్, మెంటర్ ఉండాల్సిన అవసరం లేదు. ద మొమెంట్ యూ మాస్టర్ ఎప్పుడైతే మీ ఎమోషన్స్‌ని దెన్ యూ డోంట్ నీడ్. మేబీ అప్పుడప్పుడు యూ నీడ్ టేక్ ఎ గైడెన్స్ తీసుకోవచ్చనమాట. బట్ యూ డోంట్ నీడ్ ఒక అంటే ఒక డిపెండెన్సీ అవ్వకూడదనమాట. ఓకే. నేను కంప్లీట్‌గా ఇంకా లైఫ్ లాంగ్ వీళ్ళే నాకు హెల్ప్ చేస్తారు. నో. మేము ఎవ్వరికీ హెల్ప్ చేయమనమాట. ఓకే. విత్ యువర్ ప్రాక్టీస్, విత్ యువర్ ట్రైనింగ్ ఆటోమేటిక్‌గా యూ బికమ్ యువర్ ఓన్ మాస్టర్. అండ్ ఈవెన్ దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. యూ హావ్ టు బికమ్ ద మాస్టర్. దట్స్ వై ఇట్స్ ఎన్ ఎమోషనల్ మాస్టరీ. మీరు ఎలా మాస్టర్ అవ్వాలి మీ లైఫ్‌కి అన్నదే మా ఒక ఇంటెన్షన్, మా ఒక ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ విచ్ వన్ యూ చూస్? దేర్ ఆర్ 2 వేస్ అన్నమాట. వన్ ఈస్ డిఫికల్ట్ వే, అనదర్ వన్ ఈజీ వే. బట్ ఆఫ్ కోర్స్ ఈజీ అంటే మనం ఎఫర్ట్స్ కూడా పెట్టాలి.
ఓకే. ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్ ఆల్సో. ఇట్ రిక్వైర్స్ టైమ్ ఆల్సో. అండర్‌స్టాండింగ్, అవేర్‌నెస్, డిసిషన్ ఇవన్నీ నేను చెప్పాను కదా! ఇవన్నీ అవసరం అన్నమాట. నౌ ఇఫ్ యూ చూస్ డిఫికల్ట్ పాత్ డెఫినైట్‌లీ దిస్ ట్రైనింగ్ ఈస్ నాట్ ఫర్ యూ. అండ్ ఫర్దర్‌గా ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కూడా సో మీకు హెల్ప్ అవ్వదు. బట్ ఇఫ్ యూ చూస్ ఎట్ ఈజీ వే అంటే ఏంటి మన ఎమోషన్స్‌ని మాస్టర్ చేయడం అనేది మన కంట్రోల్‌లో ఉంది. బికాజ్ ఇవన్నీ మన ఎమోషన్స్. బట్ ఇఫ్ యూ చూస్ ఎన్ ఈజీ వే దెన్ వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో తను మా సిస్టర్ మ్యాజికల్ మంజుల అండ్ నేను మిరాకిల్ మోహన్. తనే నాకు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇలా మనల్ని చేంజ్ చేసుకుంటే యాక్చువల్‌గా మన లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని తనే నాకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. తర్వాత స్లోగా ఇంకా డిఫరెంట్ మెడిటేషన్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవడం, డిఫరెంట్ ఇంకా మెంటర్స్, కోచెస్ దగ్గరికెళ్ళడం అలా నేను కూడా చాలా నేర్చుకున్నాననమాట. అండ్ వి ఆర్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచెస్ ఫ్రమ్ లాస్ట్ 6 ఇయర్స్, 6+ ఇయర్స్ నుంచి మోర్ దెన్ 1,00,000+ లైఫ్స్‌కి ఇంపాక్ట్ చేశామనమాట. ఇంగ్లీష్‌లో కావచ్చు, తెలుగులో కావచ్చు, గ్లోబల్‌గా. అండ్ బై మాస్టరింగ్ ఎలా ఏంటి మన మైండ్‌ని, మన ఎమోషన్స్‌ని ఎలా మాస్టర్ చేయాలి? ఎప్పుడైతే మన మైండ్, మన ఎమోషన్స్ మాస్టర్ చేస్తామో ఈవెన్ మన లైఫ్ కూడా మాస్టర్ అవుతుందని మాస్టర్ చేయగలుగుతామనమాట. అండ్ రిసీవ్ బెస్ట్ లైఫ్ కోచెస్ అవార్డ్స్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్, సుమన్ టీవీ గ్లోబల్ యోగా ఇన్‌స్టిట్యూట్ నుంచి అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ సఫరింగ్ టు హ్యాపీ పీస్‌ఫుల్ లైఫ్. మా లైఫ్‌లోనే సఫరింగ్ ఉండేది. హెల్త్ ప్రాబ్లమ్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్స్‌లో నుంచి మేము ఓవర్‌కమ్ అయ్యామనమాట. త్రూ మన మైండ్‌ని, మన ఎమోషన్స్‌ని మాస్టర్ చేయడం ద్వారా. అలా మేము కూడా హ్యాపీగా, పీస్‌ఫుల్ ఉండడానికి చాలా హెల్ప్ అయింది. అలానే మేమే కాకుండా ఇది చాలా మందికి హెల్ప్ అవ్వాలనే ఇంటెన్షన్‌తో ఇంకా లైఫ్ కోచెస్ అండ్ మేనిఫెస్టేషన్ కోచెస్‌గా మేము చాలా హెల్ప్ చేసాము. అండ్ మా సిస్టర్ అయితే తను రీసెర్చ్ చేస్తూనే ఉందన్నమాట. మైండ్, ఎమోషన్స్, లైఫ్ మీద 2014 నుంచి నేనైతే 2020లో స్టార్ట్ చేశానన్నమాట. ఎలా ఈ మైండ్, ఎమోషన్స్ మన లైఫ్‌ని ఇంపాక్ట్ చేస్తాయనేసి. అండ్ అలా మేము ఇంపాక్ట్ చేసినందుకు గాను మాకు ఇచ్చిన అవార్డ్స్ అన్నమాట. గవర్నమెంట్ నుంచి కావచ్చు, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన అవార్డ్స్. అండ్ ఇవన్నిటికి ఏంటి అంటే అబ్రాహామిక్స్ ఏం చెప్తారంటే జాయ్ ఈస్ ద కీ అంటారు. అంటే ఏంటి హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది సీక్రెట్ అన్నమాట. జాయ్ ఈస్ ద కీ టు ఎవ్రీథింగ్ యూ వాంట్. అంటే మనకి ఏమేమైతే మన లైఫ్‌లో కావాలనుకుంటున్నాం. బీ ఇట్ హెల్త్ కావచ్చు, రిలేషన్‌షిప్స్ కావచ్చు, మనీ కావచ్చు, జాయ్ ఈస్ ద కీ. ఎందుకంటే ఎప్పుడైతే జాయ్‌ఫుల్‌గా ఉంటామో ఆటోమేటిక్‌గా ఆ గుడ్ థింగ్స్‌ని మనం అట్రాక్ట్ చేస్తాం. వెన్ యూ ఆర్ ఫీలింగ్ గుడ్ యూ అట్రాక్ట్ ఆల్ గుడ్ థింగ్స్ ఇంటు యువర్ లైఫ్. మనీ, హెల్త్, రిలేషన్‌షిప్స్ ఏంటి దేనికి కావాలి మనకి? వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం గదా! జాయ్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం గదా! మరి అదే జాయ్ ఇప్పుడు ఫీల్ అయ్యామనుకోండి ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా మనం అట్రాక్ట్ చేస్తామనమాట. దట్ ఈస్ వాట్ షీ సెడ్. షీ ఈస్ ఎ గ్రేట్ వరల్డ్స్ నంబర్ 1 టీచర్ అని చెప్పొచ్చనమాట వెన్ ఇట్ కమ్స్ టు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్. తను తను ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ కూడా ఇచ్చారు చూడండి. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌లో నుంచి మనం పాజిటివ్ ఎమోషన్స్‌లోకి పోవాలి. దట్ ఈస్ జర్నీ. మనకి ఒక గూగుల్ మ్యాప్స్ కదా! ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలనేసి. ఇది కూడా ఒక మ్యాప్ అన్నమాట. ఎమోషనల్ జర్నీలో మనకి మ్యాప్. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌లో నుంచి మనం పాజిటివ్ ఎమోషన్స్‌కెళ్ళడమే ఈ యొక్క జర్నీ మొత్తం గూడా. కొంతమందికి ఈజీగా అవుతుంది. కొంతమందికి డిఫికల్ట్‌గా అవుతది. కొంచెంమందికి ఎక్కువ కొంచెం టైం పడతది. కొంతమందికి తక్కువ టైం పడతది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ సింగిల్ ఇండివిడ్యువల్ అన్నమాట. అందరికి ఒకేలాగా ఉండదన్నమాట. బికాజ్ ఎమోషన్స్ అందరికి ఒకటే ఉన్న ఇంటెన్సిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఓకే. దిస్ ఈస్ ఎ జర్నీ. ఇంకా ఏం చెప్తారు లూయిస్ ఏ గ్రేట్ మాస్టర్ ఏం చెప్తారంటే సెల్ఫ్ లవ్ ఈస్ ఎ సీక్రెట్. ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ చేస్తామో అంటే మన పట్ల ఒక మంచి భావన ఉండటం. అంటే మంచి ఎమోషన్స్ ఉండటం. అంటే లవ్ కావచ్చు, కేర్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, నర్చరింగ్ కావచ్చు. ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్ అన్నమాట. మన పట్ల మనకు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్‌గా మనం వేరే వాళ్ళతో కూడా అంతే లవింగ్‌గా, అంతే కైండ్‌గా, కంపాషనేట్‌గా ఉంటాం. మనతోనే మనము నెగెటివ్‌గా ఉన్నామనుకోండి వేరే వాళ్ళతో ఉండలేము. అండ్ అలా నెగెటివ్‌గా మనం ఉండటం వల్ల ఏమవుతుంది అంటే చూడండి హెడ్ కావచ్చు, ఓవర్ థింకింగ్, ఐస్ నాట్ లైకింగ్ వాట్ యూ ఆర్ సీయింగ్, ఇయర్స్ బీయింగ్ అన్‌విల్లింగ్ టు లిసన్. ఇవన్నీ కూడా ఏంటి ఇంకా ఈ లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేసి ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫీల్ అవ్వకపోవడం వల్ల. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే అన్‌ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ అన్నమాట. ఇంకా మైగ్రేన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అంటే టూ మచ్ ఆఫ్ థింకింగ్ అనమాట. టెన్షన్, స్ట్రెస్ వల్ల అన్నమాట. ఇలా ప్రతి ఒక్క ఫిజికల్ పెయిన్ వెనకాల ఒక ఎమోషనల్ పెయిన్ ఉంది. ఆ ఎమోషన్స్ తీసేస్తే యాక్చువల్‌గా ఆ పెయిన్ కూడా డిసాల్వ్ అయిపోతుందన్నమాట. వి హావ్ సీన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మా లైఫ్‌లో కూడా మేము చూసామన్నమాట. ఓకే. ఇంకా డాక్టర్ జో డిస్పెన్సా ఏం చెప్తారంటే, చేంజ్ యువర్ ఎనర్జీ, చేంజ్ యువర్ లైఫ్. అంటే ఏంటి సింపుల్‌గా చెప్పాలి అంటే, మన ఎమోషన్స్ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో, మన లైఫ్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. దట్స్ ఎ సీక్రెట్. నెక్స్ట్ మన లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెసే. హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకొస్తాయని చాలా మంది అడుగుతున్నాను. లైక్ మైగ్రేన్ ఎప్పుడొచ్చింది? ఇన్సోమ్నియా ఎప్పుడొచ్చింది? లేకుంటే బ్యాక్ పెయిన్ ఎప్పుడొచ్చింది? ఆర్థరైటిస్ ఎప్పుడొచ్చింది? అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగుంటది వాళ్ళ లైఫ్‌లో. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒక ఎమోషన్స్ ఒస్తాయి. ఆ ఎమోషన్స్ వల్ల యాక్చువల్‌గా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. అంతకుముందు 5 ఇయర్స్ ముందు, 10 ఇయర్స్ ముందు నాకేం లేదనుకుంటారు. కానీ ఆ టైంలో ఆ యొక్క ఇన్సిడెంట్స్ కొన్ని ఈవెంట్స్ జరగడం వల్ల ఆ ఎమోషన్స్ ఒస్తాయి. ఆ ఎమోషన్ వల్ల ఆ పెయిన్ స్టార్ట్ అవుతది. అంతకుముందు ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. ఓకే.
సో, ఇలా ఈ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్లనే హెల్త్ ఇష్యూస్ అవుతాయి. ఇంకా రిలేషన్‌షిప్స్ నా కోపం ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాననుకోండి, ఇక వేరే వాళ్ళని కూడా నేను అలానే చేస్తాను. వాళ్ళ మీద కోపం చూపించడం, వేరే వాళ్ళ మీద ద్వేషం చూపించడము, వేరే వాళ్ళ మీద అసహించుకోవడం ఇవన్నీ జరుగుతుంటే ఆబ్వియస్‌గా రిలేషన్‌షిప్స్ బాగుండయి. ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఎంతసేపు భయం ఉంది, ఎంతసేపు టెన్షన్ ఉంది, ఎంతసేపు డౌట్ ఉంది. లైక్ నాకొస్తారా లేదా? నేను సక్సెస్ అవుతానా లేదా? లేకుంటే ఫెయిల్ అవుతానేమో, మోసం చేస్తారేమో ఇలాంటి డౌట్స్, ఫియర్స్ ఉండటం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్‌ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటామనమాట. ఓకే. అన్నిటికి కారణం ఎమోషన్స్. అండ్ వెన్ యూ చేంజ్ యువర్ ఎమోషన్ గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఈ ఎమోషన్‌ని మనం చేంజ్ చేస్తామో, మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మనం చేంజ్ చేయొచ్చనమాట. దిస్ ఇస్ ద ఫాస్ట్ వే. చాలామంది నేను ఎక్స్‌పీరియన్స్ చేంజ్ చేస్తే నా ఎమోషన్ చేంజ్ అవుతుంది కదా! దట్ ఈస్ ద హార్డ్ వే. ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే ఇప్పటి వరకు మనం అలానే చేసాం. ఓకే. ఒకవేళ మీరు ఇంకా అలానే కంటిన్యూ చేయాలనుకుంటే దెన్ స్టిల్ ఇంకా నేను చెప్తున్నాను ట్రైనింగ్ అనేది మీకు హెల్ప్ అవ్వదనమాట. ఇది ఓన్లీ ఎవరికైతే నా ఎమోషన్స్‌ని నేను చేంజ్ చేయాలో అండ్ ఇది ఏమంటారు ఇది ఫాస్ట్ వే అనమాట. ద ఈజియెస్ట్ వే. ఎమోషన్స్‌ని నేను చేంజ్ చేసి నా లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతది. లేదు నేను నా రిలేషన్‌షిప్స్‌ని ఫిక్స్ చేస్తా, నా హెల్త్ ఫిక్స్ చేస్తా, లేకుంటే ఫైనాన్సెస్ ఫిక్స్ చేస్తా అనుకుంటే దెన్ దిస్ ట్రైనింగ్ ఈస్ నాట్ ఫర్ యూ. అండ్ 10 ఎమోషనల్ మిస్టేక్స్ విచ్ డామేజింగ్ యువర్ లైఫ్ అండ్ అదర్స్ లైఫ్. అంటే మనకు తెలియకుండా కొన్ని ఎమోషనల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇగ్నోరింగ్ ఎమోషనల్ సైన్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తాం. నెగెటివ్ ఎమోషన్సే కదా అని ఇగ్నోర్ చేస్తుంటాం. బట్ అది రిపీట్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. అన్లెస్ అంటిల్ అది డ్యామేజ్ చేసేంత వరకు తెలీదన్నమాట ఆ ఎమోషన్స్. అందుకే ఇంక ముందుగా ఎర్లీ స్టేజ్‌లోనే వీటిని ఐడెంటిఫై చేసామనుకోండి, వాటి యొక్క రూట్స్ అనేది చాలా వీక్‌గా ఉంటది. దాన్ని ఈజీగా మనం పీకేయొచ్చన్నమాట. జస్ట్ లైక్ ఒక చిన్న మొక్క ఉందనుకోండి దాన్ని ఫింగర్స్‌తో మనం తీసేయొచ్చు. కొంచెం పెద్దదయిందనుకోండి, ఒక చెయ్యి పట్టి మనం లాగాలనమాట. లెట్స్ సే ఇంకా పెద్ద చెట్టు అయిపోయిందనుకోండి, ఒక నలుగురు, 5 మంది లేకుంటే జేసీబీ వచ్చి దాన్ని లాగితే గాని ఆ చెట్టు రాదనమాట. అలా ఎమోషన్స్‌ని ఎర్లీ స్టేజ్‌లో మనం ఐడెంటిఫై చేస్తే వాటి రూట్స్ వీక్‌గా ఉంటాయి కాబట్టి ఈజీగా తీసేయొచ్చనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్. ఫైటింగ్ నెగెటివ్ ఎమోషన్స్ నాకెందుకు నెగెటివ్ ఎమోషన్స్ వచ్చాయి, నాకు రాకూడదు అనేసి మనం ఫైట్ చేస్తున్నాం. లేకుంటే ఎమోషన్స్ ఎళ్ళిపోవాలని ఫైట్ చేస్తున్నాం అనుకోండి. ఇట్స్ క్రియేట్స్ ఇన్నర్ వార్ అనమాట. ఇంకా బైపాసింగ్ పెయిన్‌ఫుల్ ఎమోషన్స్. చాలామంది స్పిరిచువల్‌గా ఏం చేస్తామంటే, ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు అఫర్మేషన్, గ్రాటిట్యూడ్ లేకుంటే లేదు, లేదు, కట్, డిలీట్ ఇలా చెప్పుకుంటూ ఆ ఎమోషన్స్‌ని బైపాస్ చేస్తాం. కానీ యాక్చువల్‌గా ఆ ఎమోషన్స్‌తో మనం డీల్ చేయమనమాట. పైన కప్పేసి మాస్కింగ్ యేసుకుంటూ ఉంటాం. అది కూడా చెప్తాననమాట. అవాయిడింగ్ నెగెటివ్ ఎమోషన్స్. ఏదైనా కొన్ని సిట్యుయేషన్స్ వచ్చాయనుకోండి, నెగెటివ్ ఎమోషన్స్ వచ్చిన సిట్యుయేషన్స్ వచ్చాయనుకోండి, అవాయిడ్ చేస్తూ ఉంటాం. లెట్స్ సే ఎవరో ఫ్రెండ్ ఎవరో తిట్టారు. దాన్ని మనం అవాయిడ్ చేస్తుంటాం. మనం సైలెంట్‌గా వచ్చేస్తాం. కానీ వచ్చి అలా సైలెంట్‌గా రావడం మంచిదే. బట్ ఆ ఎమోషన్స్ అనేది లోపల అలానే ఉండిపోతది. సో, అలా ఉండిపోవడం వల్ల ఏంటి మనం పీపుల్‌ని మీట్ అవ్వడం మానేస్తామనమాట. చాలామంది ఇంట్రోవర్ట్ అయిపోయి ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. నాకు కూడా ఇది ఉండేదనమాట. బట్ స్టిల్ ఇంకా కొంచెం ఉందనమాట. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు ఓవర్‌కమ్. ఎందుకంటే దీన్ని మనం ఐడెంటిఫై చేసి వీటిని ఓవర్‌కమ్ చేసినప్పుడు మాత్రమే నేను నలుగురిలో మాట్లాడగలుగుతాం కంఫర్టబుల్‌గా. స్టిల్ నేను అప్పుడప్పుడు ఫంబుల్ అవుతాను, మంబుల్ అవుతాను. అండ్ అప్పుడప్పుడు మిస్టేక్ కూడా చేస్తాననమాట. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్‌రైట్. ఐ మీన్ ఇన్ ద ప్రోగ్రెస్ అండ్ మనం దీన్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ఉన్నాం. సో, అలా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నట్లు వీటిని ఓవర్‌కమ్ చేసుకున్నట్లే డెఫినెట్‌గా ఇప్పుడు కంఫర్టబుల్‌గా క్లయింట్స్‌తో మాట్లాడగలుగుతున్నాను. అండ్ డీల్స్ క్లోజ్ చేయగలుగుతున్నాను. మనీ తీసుకోగలుగుతున్నాను. ఇంతకుముందు నేను కంఫర్టబుల్‌గా ఉండేవాడిని కాదనమాట. అండ్ సప్రెసింగ్ నెగెటివ్ ఎమోషన్స్‌ని సప్రెస్ చేయడం. అంటే లోపల పెట్టుకోవడం అనమాట. అది చాలా మనల్ని డ్యామేజ్ చేస్తదనమాట. ఎందుకంటే ఈ ఎమోషన్స్‌ని లోపల పెట్టుకోవడం అనేది మనల్ని డ్యామేజ్ చేస్తది. బయటకి ఎక్స్‌ప్రెస్ చేస్తే వేరే వాళ్ళని డ్యామేజ్ చేస్తది. ఇట్స్ లైక్ ఎ పాయిజన్. డామేజింగ్ ఎమోషన్స్ అంటే ఇవన్నీ పాయిజన్ అన్నమాట. పాయిజన్ మన లోపల పెట్టుకున్న మనల్ని డ్యామేజ్ చేస్తది. వేరే వాళ్ళకిస్తే వాళ్ళ లైఫ్‌ని కూడా డ్యామేజ్ చేస్తది. అండ్ ఎక్స్‌ప్రెసింగ్ బయటికి ఈ పాయిజన్ వదలడం అన్నమాట. అంటే ఎమోషన్స్‌ని వదలడం. కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, ఈ టెన్షన్ వచ్చింది. ఇంక వేరే వాళ్ళ మీద అరిచేయడం వెంటనే ఫ్రస్ట్రేషన్. అప్పుడు వేరే వాళ్ళ లైఫ్ కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. మాస్కింగ్ ఇంకా ఈవెన్ దో లోపల ఎంత పెయిన్ ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటాం. నేను కూడా ఒకప్పుడు ఇలా చేసేవాడినన్నమాట. బట్ నౌ యెస్ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ కంప్లీట్‌లీ నేను సాడ్‌గా ఫీల్ అయినప్పుడు కంప్లీట్‌లీ ఇట్స్ ఓకే. ఐ టేక్ టైమ్ ఈవెన్ మా లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటారు. "ఎందుకు సాడ్‌గా ఉన్నావు? ఇట్స్ ఓకే టు బీ సాడ్." అండ్ దాన్ని నేను ఆఫ్‌కోర్స్ నేను డీల్ చేస్తాను. ఓకే. నా నెగెటివ్ ఎమోషన్ వచ్చింది అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకే. దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. అంతేగాని దాన్ని మనం మాస్క్ చేసుకొని బయటికి మాత్రం హ్యాపీగా ఉన్నామనుకోండి ఇట్స్ లైక్ ఎ బిగ్ బర్డెన్ అన్నమాట. అది 1000 కేజెస్ వెయిట్ మనం మోస్తున్నట్టు. అండ్ మేనేజింగ్ ఎమోషన్స్ టెంపరరీలీ వచ్చిన వెంటనే ఎయిదర్ మన మొబైల్ స్క్రోల్ చేయడము. చాలామంది ఎందుకు స్క్రోలింగ్ చేస్తారంటే లోపల ఏదో బాధ ఉంటదనమాట. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి దాన్ని ఏం చేస్తూ ఉంటారు టెంపరరీగా ఫిక్స్ చేయడానికి స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం. లేకుంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటాం. హ్యాంగ్ ఔట్ అవుతూ ఉంటాం. బయటికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. బట్ లోపల ఆ ఎమోషన్స్ అనేది అలానే ఉంటది. ఇంకా హేటింగ్ నెగెటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు అరే! నాకెందుకు నెగెటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి. నెగెటివ్ ఎమోషన్స్‌ని లేబుల్ చేయడం. దిస్ ఈస్ ఎ బ్యాడ్ ఎమోషన్ లేకుంటే ఇదొస్తే బ్యాడ్ పర్సన్ అనేసి ఇలా మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా లేబుల్ యేసుకున్నారనుకోండి. అది ప్రొక్రాస్టినేషన్‌కి
లీడ్ చేస్తుందనమాట. ఓకే. అండ్ దట్స్ వై ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్‌ని ఎమోషన్‌గా మనం చూడాలనమాట. ఓకే. వితౌట్ గివింగ్ ఎనీ లేబుల్. అండ్ ఎంగేజింగ్ ఎమోషన్స్ విత్ అడిక్షన్స్. అడిక్షన్స్ అన్నీ కూడా ఎందుకొస్తాయి అంటే బీ ఇట్ డ్రగ్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్, ఇంకా షాపింగ్ అడిక్షన్, ఫుడ్ అడిక్షన్ అన్ని అడిక్షన్స్ అన్నీ కూడా ఎందుకు ప్రాబ్లమ్ అంటే ఎమోషనల్‌గా అనమాట. ఆ ఎమోషనల్ ఆ పెయిన్ ఉంది కాబట్టి ఆ పెయిన్‌ని మనం టెంపరరీ రిలీఫ్ కోసం అడిక్షన్స్‌లో ఇన్వాల్వ్ అవుతామనమాట. బట్ ఆ అడిక్షన్స్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది ఇంకా పెద్ద పెయిన్ అయిపోతుందనమాట. ఓకే. అందుకోసం ఎమోషనల్ లెవెల్‌లోనే మనం ఐడెంటిఫై చేసి వీటిని క్లియర్ చేసుకుంటే యాక్చువల్‌గా ఇంకా ఫ్యూచర్‌లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రావన్నమాట. ఓకే. దిస్ మిస్టేక్స్ కెన్ గ్రో ఇంటూ సెల్ఫ్ డామేజింగ్ ప్యాటర్న్స్. ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మనల్ని డ్యామేజ్ చేస్తాయి. ఎలాంటి మన మీద మన నెగెటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఇంకా మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవడం, మనల్ని మనమే జడ్జ్ చేసుకోవడం. అరే! నాకెందుకు నెగెటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి? నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా? మేబీ నేను బ్యాడ్ పర్సన్ ఏమో, లేకుంటే నేను నెగెటివ్ పర్సన్ ఏమో, నా లోపల నెగెటివ్ ఎనర్జీ ఉందేమో, ఇంకా మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవడం, సరిగ్గా తినకుండా క్రిటిసైజ్ చేసుకొని, మన పట్ల మన హేట్రెడ్ పెంచుకొని, మన మీదే మనకి డౌట్ అనమాట. నేను అచీవ్ చేయగలుగుతానా లేదా? ఎందుకంటే లోపల భయం ఉంటది. నేను ఫెయిల్ అవుతామోనని. అప్పుడు మన పట్ల మనకి డౌట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటది. ఇంకా మనల్ని మనం పనిష్ చేసుకోవడం. ఎలా సరిగ్గా తినకుండా, నిద్రపోకుండా, మందు, ఆల్కహాల్ అబ్యూజ్ చేసుకోవడం. మనల్ని మనమే అబ్యూజ్ చేసుకోవడం అంట. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కొంతమంది గోడకేసి కొట్టుకోవడం ఇలా జరుగుతుంటాయి. ఇంకా సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇంకా టోటల్‌గా వాళ్ళని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు. డిస్ట్రక్షన్ అంటే ఇంకా సెల్ఫ్ సూసైడ్ అలాంటి కేసెస్ అన్నమాట. ఓకే. 1, 2 ఉంటాయి అలాంటి కేసెస్ అన్నమాట. ఇవన్నీ ఏంటి స్లోగా ఇవన్నీ కూడా మనల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఎప్పుడైతే ఇలా మనల్ని మనం డ్యామేజ్ చేసుకుంటామో, ఇంకా వేరే వాళ్ళని కూడా మనం డ్యామేజ్ చేస్తాం. వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. జడ్జ్ చేయడం, హర్ట్ చేయడం, నెగ్లెక్ట్ చేయడం. చాలా మంది పిల్లల మీద అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల వాళ్ళకి కోపం ఉంటది కాబట్టి పిల్లల మీద అరుస్తూ ఉంటారు. వేరే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. బిజినెస్‌లో, క్లయింట్స్ మీద. ఇలా ఎందుకు అందరి మీద మనం అలా చూపించడానికి కారణం ఏంటి అంటే మన పట్ల ఆ కోపము లోపల ద్వేషం ఉందనుకోండి, ఇతరుల పట్ల కూడా కోపము, ద్వేషమే వస్తుందన్నమాట. సో దీన్ని ఓవర్‌కమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిట్లర్ అన్నమాట. ఫస్ట్ అతని లోపల ఇవన్నీ ప్యాటర్న్స్ ఉండటం వల్ల సెల్ఫ్ బ్లేమింగ్, సెల్ఫ్ హర్ట్ చేసుకోవడం వల్ల ఎంతో మందిని హర్ట్ చేశారనమాట. అండ్ వరల్డ్ వార్‌కే కారణమయ్యారనమాట హిట్లర్ అనేవాళ్ళు. సో, అంత డ్యామేజ్ చేస్తాయి తెలుసా ఇవి నిజంగానే డిస్ట్రక్టే చేస్తాయి. కంప్లీట్‌గా నాశనమే చేస్తాయన్నమాట. ఎవరిని మనల్నే కాదు మొత్తం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇంకా ఎంటైర్ కంట్రీనే కాదు ఇంకా కంట్రీస్‌ని కూడా డ్యామేజ్ చేసే అంత పవర్‌ఫుల్ ప్యాటర్న్స్ అన్నమాట ఇవన్నీ. చాలా చాలా డేంజరస్. ఎర్లీ స్టేజ్‌లో మనం ఐడెంటిఫై చేసాం. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మీకు అవేర్‌నెస్ తీసుకురావడానికి బట్ ఎట్ ద సేమ్ టైమ్ దీనికి సొల్యూషన్ కూడా ఉంది అని చెప్పడానికి మాత్రం అన్నమాట. ఓకే. అండ్ దీన్ని మనం మాస్కింగ్ చేయడానికి హ్యాపీ మాస్క్ ఏసుకుంటాం కాన్ఫిడెంట్‌గా. ఇవన్నీ లోపలున్నా కూడా బయటికి హ్యాపీగా నవ్వుతూ, స్ట్రాంగ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం. సక్సెస్‌ఫుల్‌గా ఉన్నట్టు, బిజీగా ఉన్నట్టు. యాక్చువల్లీ నోబడీ ఈస్ బిజీ. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఆ ఎమోషన్స్ ఉండటం వల్ల ఏదో ఒక యాక్టివిటీ మనం చేస్తూ ఉంటామన్నమాట. బట్ యాక్చువల్‌గా ఆ ఎమోషన్ వెనకాల, ఆ బిజీనెస్ వెనకాల యాక్చువల్‌గా సమ్ పెయిన్ ఉంది. ఆ పెయిన్‌ని మనం ఎప్పుడైతే తీసేస్తామో ఆటోమేటిక్‌గా బిజీనెస్ పోయి యెస్ ఆఫ్‌కోర్స్ ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేస్తాం. రిమైనింగ్ టైమ్‌లో మన టైమ్ ఇచ్చుకుంటాం. ఫ్యామిలీకి కూడా టైమ్ ఇవ్వగలుగుతాం అన్నమాట. అండ్ యెస్ మాస్క్, ఐ నో మాస్క్ నాకన్నీ తెలుసు అనుకుంటాం. అండ్ ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు అని అనుకుంటాం. ఇవన్నీ ఈగో అన్నమాట. ఓకే. ఈగో అంటే ఏంటి? లోపల ఏదో బాధ ఉంటది. నేను వీక్ ఏమో అన్న అది తెలియకుండా ఉండటానికి అన్నీ నాకే తెలుసు. నేను ఫిక్స్ చేసుకుంటా. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని ఈగో బిల్డ్ అవుతదన్నమాట. ఐ యామ్ హెల్తీ మాస్క్ అంటే ఆఫ్‌కోర్స్ ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి మనం వి కెనాట్ బి ఎ హెల్తీ పర్సన్. ఎమోషనల్‌గా ఫిట్‌గా లేదని అర్థం అన్నమాట. సో, ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్‌నెస్, ఎమోషనల్ ఫిట్‌నెస్ అనేది కూడా చాలా చాలా అంతే ఇంపార్టెంట్. ఓకే. నౌ హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బ్రేక్ దీస్ ప్యాటర్న్స్? ఈ ఎమోషనల్ డామేజింగ్ ప్యాటర్న్స్‌ని ఎంతమంది మీరు పర్మనెంట్‌గా బ్రేక్ చేయాలనుకుంటున్నారు? టు లివ్ ఎ హ్యాపీ పీస్‌ఫుల్ లైఫ్ ఫిల్డ్ విత్ వైటల్ హెల్త్ కావచ్చు, లవింగ్ రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఫైనాన్షియల్ అబండెన్స్ కావచ్చు. ఎంతమంది బ్రేక్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు బ్రేక్ చేయాలనుకుంటే ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఎందుకు మనం బ్రేక్ చేయాలి వీటిని అంటే ఒక విలేజ్‌లో ఒక అడవి ఏనుగొచ్చి ఒక వైల్డ్ ఎలిఫెంట్ ప్రతిరోజు వచ్చి ఆ విలేజ్‌లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండేది, భయపెట్టేది. ఇంకా అక్కడున్న పంటలన్నీ నాశనం చేసేది. ఆ విలేజర్స్ అందరూ ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు ఫైట్ చేసి దానికి నిప్పు పెట్టి, లేకుంటే రాళ్ళతో కొట్టి, కట్టెలతో కొట్టి దాన్ని తరిమేసేవాళ్ళనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఆ ఎలిఫెంట్ ఒస్తది. మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు ఫైటింగ్ చేస్తారు. మళ్ళీ ఎళ్ళిపోతది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నైట్ ఒస్తది. అలా పంటలు నాశనం చేయడం, వాళ్ళని భయపెట్టడం. ఆ విలేజెస్ మళ్ళీ ఫైట్ చేసి దాన్ని తరం కొట్టడం. ఇలా జరుగుతూనే ఉంటది. స్టోరీ ఎన్నో ఇయర్స్‌గా రిపీట్ అవుతూనే ఉంటదనమాట. బట్ ఒకరోజు ఆ విలేజెస్ అందరూ కూడా ఏం చేస్తారంటే డెసిషన్ తీసుకుంటారనమాట. ఒక నిర్ణయానికొస్తారు. ఏంటి అంటే ఇలా అయితే అవ్వదు. దీన్ని పట్టుకోవాలి అని జెప్పేసి ఒకరోజు పట్టుకుంటారనమాట. అందరూ కలిసి విలేజెస్‌లో కొంతమంది అందరూ కాదు. కొంతమంది ట్రైన్ అయిన వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారంటే దానికి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఒక 6 మంత్స్, 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అదే వైల్డ్ ఎలిఫెంట్ అదే ఆ శత్రువుగా ఉన్న ఆ ఎలిఫెంట్ ఏమవుతుందంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుందనమాట. దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అదే విలేజ్‌లో ఏదైనా బస్తాలు మోయడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, పంటల దగ్గర అది అలా హెల్ప్ చేస్తూ ఉంటది.
అలా ఒక ఫ్రెండ్ అయిపోతుందనమాట. అంటే జస్ట్ లైక్ ఈ ఈ యొక్క ఎలిఫెంట్ స్టోరీ ఏంటి అంటే మన మైండ్ ఎమోషన్ స్టోరీ అనమాట. జస్ట్ లైక్ మనం ట్రైనింగ్ ఇవ్వలేదనుకోండి మన మైండ్‌కి, ఎమోషన్స్‌కి ఏం చేస్తూ ఉంటాం, ఇదే మన ఎనిమీ లాగా ఉంటది. బట్ ఎప్పుడైతే దీన్ని పట్టుకుంటామో, మనం పట్టుకోవాలి మన మైండ్‌ని, ఎమోషన్స్‌ని పట్టుకొని అండర్‌స్టాండింగ్, అవేర్‌నెస్ ఉండి దానికి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అలా అది ఒక మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. మన మైండ్, మన ఎమోషన్స్ మన ఫ్రెండ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి అది సపోర్ట్ చేస్తుందనమాట. ఓకే. ఇట్స్ ఎ ట్రైన్డ్ ఎలిఫెంట్ ఈక్వల్స్ టు ట్రైన్డ్ మైండ్ అండ్ ఎమోషన్స్. అది మన ఫ్రెండ్ అవుతది. లేకుడు ట్రైన్ చేయలేదనుకుంటే అదే మన బిగ్గెస్ట్ ఎనిమీ అవుతది. అది మన పెద్ద శత్రువు అవుతుందనమాట. సో, అలా మనం ఎలా అయితే ఏనుగుకి మనం ట్రైనింగ్ ఇచ్చామో అండ్ ఈవెన్ మన మైండ్‌కి, ఎమోషన్స్‌కి అలా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే డెఫినిట్‌గా అది మనకి సపోర్ట్ చేస్తుందనమాట. మన మైండ్ అండ్ ఎమోషన్స్. సో, దీనికోసం నేనేం చేస్తున్నా అంటే మీతో పర్సనల్‌గా ఎందుకంటే ఎవ్రీబడీ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఏం చేస్తున్నా అంటే మీతో పర్సనల్‌గా నేను మాట్లాడతాననమాట 1 అవర్. సో, దీని ఫ్రీ 1-1 సెషన్ అనమాట. ఆన్‌లైన్‌లో ఇస్తున్నాను నేను. ఓన్లీ ఫర్ లిమిటెడ్ టైమ్ అట. ఎప్పటి వరకు ఉంటది దీన్ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. లిమిటెడ్ టైమ్ వరకు ఉంటది కాబట్టి ఈ ఒక 1-1 సెషన్‌లో ఏం చేస్తాము అంటే, అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? ఎమోషన్స్ ఏంటి? ఇంటెన్సిటీ ఏంటి? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ప్లస్ మీ గోల్ ఏంటి? దాన్ని ఎలా అచీవ్ చేయాలి? అండ్ ప్లాన్ ఏంటి అన్నది ఈ ఒక 1 అవర్ సెషన్‌లో మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. మీతోనే ఉంటది. పర్సనల్‌గా ఉంటది. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి. సో, ఈ యొక్క వాట్సాప్ నంబర్‌కి అప్లై అనేసి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే వి విల్ షేర్ మోర్ డీటెయిల్స్ విత్ యూ. సో, ఎలా మేము మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మేము షేర్ చేస్తామనమాట. నార్మల్‌గా అయితే ఇది 999 నా కన్సల్టేషన్ నాతో 1 అవర్ మాట్లాడాలి అంటే, బట్ ఇది నేను ఫర్ లిమిటెడ్ టైమ్ ఇది ఫ్రీగా ఇస్తున్నాననమాట. అండ్ ఒకవేళ మీరు కంప్లెయింట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఓకే. వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇలా ఉందా? లేకుంటే నేను సరిగ్గా లేను. నా లైఫ్ ఇలా ఉండటానికి కారణం వేరే వాళ్ళు ఇలా బ్లేమింగ్ చేయడం, కంప్లెయింట్ చేయడం ఇలా చేస్తున్నట్టయితే ఈ ట్రైనింగ్ మీకు వర్క్ అవ్వదు. ఇంకా జస్ట్ విషింగ్ ఓకే. నా లైఫ్ బావుండాలని కోరుకుంటే సరిపోదు. ఆఫ్‌కోర్స్ మనం తగిన ఎఫర్ట్స్ కూడా పెట్టాలి అన్నమాట. అలా నేను పెట్టలేను అనుకుంటే డోంట్ బుక్ దిస్ 1-1 సెషన్. ఇంకా లుకింగ్ ఫర్ క్విక్ ఫిక్సెస్. ఓకే. నాకు ఆహ్, ఇమ్మీడియేట్‌గా నా లైఫ్ చేంజ్ అయిపోవాలి. ఆఫ్‌కోర్స్ చేంజ్ అవుతది. మీ ఎమోషన్స్ మీరు చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండాలన్నమాట. అంతేగాని ఓవర్ నైట్‌లో నేనేం చేయను కాకపోతే నా లైఫ్ మారిపోవాలి. అంటే మారదన్నమాట. ఓకే. నీడ్ టెంపరరీ రిలీఫ్ ఓకే. షార్ట్ టర్మ్ కంఫర్ట్ వస్తే చాలు నాకు. పర్మనెంట్‌గా నాకు రిజల్ట్స్ అవసరం లేదు. పర్మనెంట్ పీస్ అవసరం లేదు అనుకుంటే ఇది వర్క్ అవ్వదన్నమాట. దిస్ ఈస్ ఫర్ పీపుల్ హూ కన్సిస్టెంట్‌లీ ప్రాక్టీస్ చేసి వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకున్న వాళ్ళకి అనుకున్న వాళ్ళకి మాత్రమే అన్నమాట. అంతేగాని ఇప్పుడు నాకేదో ప్రాబ్లమ్ ఉంది. ఇది ఫిక్స్ అయిపోతే చాలు. ఆఫ్‌కోర్స్ అది సాల్వ్ అయిపోతుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మాత్రమే మనల్ని మనం మాస్టర్ చేయగలుగుతాం. ఇక్కడ గోల్ ఏంటి అంటే మాస్టర్ చేయడం. రిలీఫ్ కోసంగా రావద్దు. మీరు ఒకవేళ మాస్టర్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ ట్రైనింగ్ మీకు 1-1 సెషన్ వర్క్ అవుతుంది. ఒకవేళ నాలెడ్జ్ కోసం వస్తున్నారు. ఓహ్! ఇంకా దీని గురించి ఏముంటది చాలా బావుంది. సో, నాలెడ్జ్ అన్నీ బావుండొచ్చు. మేబీ ఇంతకుముందు మీకు తెలిసుండొచ్చు. బట్ నాలెడ్జ్ కోసం కాదు. రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీలో కావాలి. నాకు రిజల్ట్ కావాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ 1-1 సెషన్ మీకు హెల్ప్ అవుతది. అదర్‌వైజ్ డోంట్ బుక్ 1-1 సెషన్. ఇంకా ఈగో మైండ్‌సెట్ ఉంది. నాకు అన్నీ తెలుసు. నేను ఆల్రెడీ చాలా నేర్చుకున్నాను. చాలా మెంటర్స్ దగ్గరికెళ్ళాను అనుకుంటే, అలాంటి ఈగో మైండ్‌సెట్ ఉంటే మాత్రం ఈ 1-1 సెషన్ బుక్ చేసుకోవద్దు. మీరు ఓపెన్‌గా ఉండి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూసారు కదా! థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అయింది. ఈవెన్ మా లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అయింది. మీరు అలా ఓపెన్‌గా ఉండి నేర్చుకోవాలి అనుకుంటే డెఫినైట్‌లీ 1-1 సెషన్ వర్క్ అవుతది. ఇంకా విక్టిమ్ మెంటాలిటీ నన్నెవరు మార్చలేరు. నా దేవుడు కూడా మార్చలేరు. నా లైఫ్‌ని ఎవరు మార్చలేరు. నా తలరాత ఇంతే, నా విధిరాత ఇంతే అనుకుంటే బుక్ చేసుకోవద్దు. లేదు మారుతుంది అండ్ ఎలా మారాలో నేను నేర్చుకోవాలనుకుంటున్నా అనుకుంటే డెఫినిట్‌గా 1-1 సెషన్ వర్క్ అవుతది. లేకుంటే నాకెవ్వరు హెల్ప్ చేయరంటే, ఎవరు హెల్ప్ చేయరంటే హెల్ప్ చేయరు. హెల్ప్ చేయాలన్న దానికే కదా మీరు ట్రైనింగ్ చూస్తున్నారు. దెన్ డెఫినిట్‌గా అప్పుడు 1-1 సెషన్ మీకు హెల్ప్ అవుతది. ఇంకా ఇన్‌కన్సిస్టెంట్ కమిట్మెంట్ ఒకరోజు జాయిన్ అయ్యి ఇంకొక రోజు జాయిన్ అవ్వట్లేదు లేదా సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు అనుకుంటే డెఫినిట్‌గా ఈ ట్రైనింగ్ అనేది మీకు ఈ 1-1 సెషన్ హెల్ప్ అవుదన్నమాట. ఇంకా అన్‌విల్లింగ్‌నెస్ టు ఇన్వెస్ట్ టైమ్ మీరు టైం పెట్టాలి అన్నమాట నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి, ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి. అలా టైం లేదు నేను బిజీ పర్సన్ డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నేను టైం తీసుకోలేను. 1 అవర్ నేను టైం తీసుకోలేను నా కోసమే అనుకుంటే డెఫినిట్‌గా ఈ ఒక 1-1 సెషన్ అనేది మీకు హెల్ప్ అవుదన్నమాట. అండ్ ఇవన్నీ మీరు ఫుల్‌ఫిల్ అయితేనే మీరు 1-1 సెషన్ బుక్ చేసుకోండి. లేకుంటే ఇవన్నీ మీరు ఎలిజిబుల్ కాదు అనుకుంటే డోంట్ బుక్ 1-1 ప్రైవేట్ సెషన్. అండ్ ఒకవేళ మీరు సేమ్ ప్యాటర్న్స్ నేను రిపీట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాననుకుంటే, దెన్ డోంట్ నీడ్ 1-1 సెషన్. లేదు ఈ ఎమోషనల్ డామేజింగ్ ప్యాటర్న్స్‌లో నుంచి నేను బయటపడి, నా నేను అనుకున్న లైఫ్‌ని నేను క్రియేట్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం, ఈ ఒక్క 1-1 సెషన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక ఫ్రీ 1-1 సెషన్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకోవడానికి అప్లై అని ఈ ఒక వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం మనం 1-1 సెషన్‌లో కలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విల్ సీ యూ దేర్. థాంక్ యూ.